శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడి చేశారంటూ అటవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి తమ వాహనాన్ని ఆపిన శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు. ఆత్మకూరు నుంచి వస్తుండగా తమ వాహనాన్ని ఆపి ఆ రహదారిలో విధులకు వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారన్నారు. సున్నిపెంటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళ్తున్న ఫారెస్ట్ డిఆర్ఓ మురళీనాయక్, ఫారెస్ట్ గార్డ్స్ గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాలను దుర్భాషలాడారన్నారు. తమ వాకీటాకీస్, సెల్ ఫోన్స్ లాక్కోవటమే కాకుండా ఫారెస్ట్ శాఖ వాహనాన్ని ఆయనే నడుపుతూ తమను ఎక్కించుకొని వెళ్లారంటున్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకు తిప్పి ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడి చేశారని అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి గురైన వాళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులని తమకి న్యాయం చేయాలని కోరుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. చిరుతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని